ఆదిరెడ్డి అప్పారావు గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి తండ్రి. అదే సందర్భంలో టీడీపీ నేత. తాజాగా ఆయన ఆడియో క్లిప్పింగు వైరల్ కావడం, చంద్రకళ అనే మహిళ అదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయటం. దాని మీద ఆదిరెడ్డి అప్పారావు గారి తరపున ఆ వందనాదేవి అని ఆమె కోడలు స్టేట్మెంట్ ఇచ్చింది. మా అత్తకు అక్రమ సంబంధం ఉంది, మా ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఇద్దరు కలిసి నన్ను చంపబోతుంటే నేను వెళ్ళి అప్పారావు గారిని అడిగితే అప్పారావు గారు రంగంలోకి దిగారు అని. అలాగే ఇది ఒక సామాజిక వర్గ సమస్య, దీంట్లో మా నాన్న ఏం తప్పు చేయలేదంటూ వివరణించుకుంటూ వచ్చారు ఆదిరెడ్డి అప్పారావు గారి అబ్బాయి వాసు గారు. బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్నిక అవుతుండొచ్చు. వాసు గారి భార్య అనుకుంటే ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ. గుడ్, బాగుంది. పెద్దరికం, వ్యాపారం చేసుకుంటున్నారు. అదేదో దాన్ని ఏమంటారు, మన చిట్లు అవి కూడా వేసుకుంటున్నారు, నడుస్తుంది చక్కగా. కడుపు నిండా తినటానికి ఉండటానికి ప్రాబ్లం లేదు. మనం అహంకారంతో ప్రవర్తించకూడదు. మనం రౌడీలం కాదు. సెటిల్మెంట్లు చేసేందుకు మనకేం అధికారం ఇవ్వాల. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మీ దగ్గరికి వందనాదేవి అని ఆవిడొచ్చి, అయ్యా మా అత్తగారును మా ఆయన కలిసి నన్ను వేధిస్తున్నారు అని చెప్పింది. అప్పుడు అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మా, మేము పోలీసులకి చెప్తాం, నువ్వు అక్కడ గృహహింస కేసు పెట్టమ్మా అని చెప్పాలి. వరకట్నం కోసం వేధిస్తే 498 అవుతుంది. అలా కాకుండా వేరే రకమైన వేధింపులు అయితే గృహహింస కేసు అవుతుంది. ఆ కేసు ప్రకారం పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, విచారణ చేస్తారు. అది చెయ్యాల్సిన డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్. మనమేమి ఇంట్లో పోలీస్ స్టేషన్ నడిపే అధికారం ఇవ్వలేదు, లేదా పోలీసుల తరపున మనం మాట్లాడేటటువంటి అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు ఆవిడ ఏదో కుటుంబపు పరువు బయట వేసింది అని ఆ వందనాదేవి గారు చెప్తున్నారు. ఈవిడ కదా వెళ్ళి వాళ్ళ అత్తగారి మీద కుటుంబం పరువు బయట వేసింది. ఇప్పుడు ఆవిడెవరో, ఆ చంద్రకళ అనే ఆవిడెవరో జాన్ అనే అతనితో అక్రమ సంబంధం నేర్పుతోంది. ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు? వందనాదేవి చెప్పింది. ఈయన వెళ్ళి ఏమన్నా ఎంక్వైరీ చేస్తాడా? ఆ కంప్లైంట్ పోలీసులకు ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, జాన్ ఎవరు, ఆమె ఎవరు అన్నట్టు. అట్లాగా వాళ్ళ ఆయనకి అక్రమ సంబంధం ఉందని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అది ఉందా లేదా అన్నట్టు. ఇంకోటి, ఒకవేళ ఉంటే అది వ్యక్తిగతమైనటువంటి వివాదాలు అవుతాయి. అది న్యాయస్థానం పరంగా విడాకులు తీసుకోవడానికి, కాంపెన్సేషన్ అడగడానికి హక్కుంది తప్పించి సుప్రీంకోర్టు తీర్పుల దాకా చూసుకున్నా వాళ్ళని బెదిరించే అధికారం ఎవడు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఈవిడ చెప్పింది కరెక్ట్ అని ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నారు? వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి భార్యల గొడవలు ఉన్నాయి, భర్తల గొడవలు ఉన్నాయి. భర్తలను వదిలేసిన భార్యలు, భార్యలను వదిలేసిన భర్తలు, అక్రమ సంబంధాలు, సహజీవనాలు ఎన్ని లేవు. వాటన్నిట్లలో అప్పారావు గారు, వాసు గారు కూర్చుని జడ్జిమెంట్లు ఇస్తారా వీళ్ళ దగ్గరకు వస్తే? లేకపోతే హోంమంత్రి గారు జడ్జిమెంట్ ఇస్తారా వస్తే? లేదు కదా. చట్టబద్ధమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం వెళ్ళడానికి సహకరించే అధికారం ఉంది. ఓ ప్రజాప్రతినిధి దగ్గరికి రావచ్చు బాధితులు. ప్రజాప్రతినిధి తగిన న్యాయం ఎయిదర్ పోలీస్ ద్వారా కానీ, లేదా అవసరమైతే లాయర్ని పెట్టి కోర్టు ద్వారానైనా చేయించవచ్చు. అంతే తప్పించి మనమే మాట్లాడితే రౌడీజం అవుతుంది, దందా చేసిన వాళ్ళం అవుతాం. మొదట్లో రౌడీ రాజకీయాలు ఎట్లాగే పుట్టినాయి. మా బెజవాడ నాశనం అట్లాగే అయ్యింది 30-40 సంవత్సరాల పాటు. ఇలా చేసినప్పుడు ఒకళ్ళ పక్షాన న్యాయం మాట్లాడతారు, రెండో వాళ్ళది న్యాయమో కాదో తెలియదు. ఆ రెండో వాళ్ళు రెండో రౌడీని ఆశ్రయిస్తారు. దీంతో ఈ రౌడీకి పోటీగా కొత్త రౌడీ పుట్టుకొస్తారు. ఇద్దరు రౌడీల రాజ్యం అవుతుంది. చివరికి పోలీసులు సన్నాసులు అవుతారు, పోలీసుల్ని పక్కన పెడతారు. చివరికి పోలీసులు కూడా వెళ్ళి ఆ నాయకుడి దగ్గరికి పోయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళ రోజున రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళని చివరికి పాపం వాళ్ళ పని వాళ్ళని చేయని ఇట్లా రాత్రి పగలు కష్టపడి ఒళ్ళంతా చెమట వచ్చి ఆ పరుగులు పెట్టి ఎగిరి జంపులు చేసి, లాంగ్ జంపులు చేసి, హై జంపులు చేసి ఒళ్ళంతా హూనం చేసుకుని ట్రైనింగ్ అయ్యొచ్చి మెదడుతో పనిచేయగలిగినటువంటి తెలివైనటువంటి పోలీసుల్ని చివరికి రాజకీయ పార్టీ కార్యకర్తల్లో వాడేసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ పని వాళ్ళని చేయనియండి, వాళ్ళకి అప్పచెప్పండి. మిమ్మల్ని పోలీసులుగా ఎంపిక చేయలేదు, మిమ్మల్ని జడ్జీలుగా ఎంపిక చేయలేదు. మీరేం జుడిషియరీ కాదు, లేకపోతే పోలీస్ కాదు. అది వ్యక్తిగత గొడవలు ఇళ్లలో ఉండే వాటి వెనకాల బోల్డ్ అర్థాలు ఉంటాయి, బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి. వన్ సైడెడ్ వెర్షన్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. జడ్జిమెంట్లు ఇవ్వడం, లేకపోతే ఫోన్లు చేసి బెదిరించడం కరెక్ట్ కాదు. ఒకసారి బాధ్యతాయుతంగా వెలిగితే బాగుంటుంది. మొదట్లో ఇట్లాగే వైసీపీ వాళ్ళు చిన్న వ్యవహారం మేము పెద్ద మనుషులం కదా అనుకున్నారు. తర్వాత అవి పెరిగి పెద్ద అయ్యాయి. చివరికి శత్రువులు పెరిగారు, 11కి వచ్చారు. మనం అట్లా రావాలనుకుంటున్నామా, బాధ్యతగా ఉండాలనుకుంటున్నామా అన్నది ఆలోచించుకోవాల్సి.